వచ్చినా మంత్రం రాకపోయినా ఒకటే మంత్రం, మూల మంత్రం, స్వామియే శరణమయ్యప్ప. ప్రతి స్వామి కూడా రోజు కూడా స్వామి మాకు మంత్రాలు రావు, పుస్తకాలు చదువు లేదు, పాట వచ్చినా పాట రాకపోయినా, యజ్ఞాలు వచ్చినా యజ్ఞం రాకపోయినా, మనం ఏ పని చేయకపోయినా రామాను, కృష్ణాను, గోవిందాను, వాసుదేవాను. మళ్ళీ జన్మ వస్తుందో రాదు, శ్రీనుస్వామి పుడతాడు, ఏ మాలైనా నిప్పుకుంటుంది. మనం పొరపాటు తగిన కాలుతుంది. గురుస్వామికైనా కావాల్సిందే, కన్యాస్వామికైనా కావాల్సిందే. ఎందుకంటే కన్యాస్వామి వారు ఆగ్రహం స్వామి రాని రోజు నేను వివాహం ఆడుతున్నాడు అయ్యప్ప స్వామి వారు. అందువల్ల కన్యాస్వామి అంటే చాలా ప్రేమ ఎక్కువ. మనం అలాగే ఎంగిలి చేతులతోటి మళ్ళీ టిఫిన్ వేస్తుంటాం స్వామి పక్క స్వామికి. దయచేసి ఎంగిలి చేతులతో పెట్టకూడదు, ఇది శాస్త్రం కాదండి. మా దగ్గర ఆధార్తీలు ఉన్నాయి, ఎంగిలి పెట్టకూడదు. కార్తీక పురాణంలో రాస్తారు, చదవండి. ఎంగిలి చేతితో పెట్టకూడదు. అంతేగా నాకు ఉప్మా ఎక్కువైంది, ఉప్మా దోసి గందరగోళం చేయొద్దు స్వామి, అట్లాంటి పని చేయొద్దు. పూలు కింద పడిన పూలు చల్లుకోవద్దు, మెడల మీద ఎక్కించుకోవద్దు. ఎందుకంటే స్వామివారు లాకెత్తు ఉంటుంది, మనం నెలకి వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి అందరూ క్వశ్చన్ కాదు. స్వామి సగం చేతులు ఎత్తితే సగం ఫలితమే, ఎత్తకపోతే అసలు ఆ ఫలితం కూడా ఉండవు మనకి. స్వామి జాగ్రత్తగా ఉన్నాను స్వామి. మనము తెలుసో తెలియకో ఇప్పుడు పట్టుకున్నాము, కావటం తథ్యం, దాని గురించి ఆలోచనే లేదు. కానీ జాగ్రత్తగా ఉంటే మనం సక్రమంగా ఉంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. తేడా పడ్డామా 5 పెట్టి 6 రూపాయలు వడ్డీ నామాద్రి కట్టుకోండి. స్వామి స్వరూపనే చాలా మందికి కూడా అనుమానం వచ్చింది కొన్ని సందర్భాలు. మరి అమ్మవారి మరి ఉంగరం ఎట్టొచ్చింది, అమ్మవారు ఆ చిరుముద్ర చూసి ఎందుకు మరి ఆంజనేయ స్వామి వారిని అనుగ్రహించిందంటే, మా ఇద్దరు కూడా మరి ఒకరోజు పాచికలు ఆడుతున్నారు, ఇద్దరు కూడా కూర్చొని. మరి పందెంలో ఏదో పెట్టాలి కదా, మరి పందెం పెడుతుంది. ఆమె ఓడిపోతాం రామచంద్ర ప్రభు చేతిలో. ఆ ముద్రిక స్వామివారు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ముద్రిక